ఒక మైనర్ బాలికకి సంబంధించిన అత్యాచారం కేసులో పెట్టిన ప్రెస్ మీట్ లో ఇకయికలు పకపకలు. సీరియస్ గా ఉండాల్సిన ప్రెస్ మీట్ ని సిల్లీగా సీన్ క్రియేట్ చేసిన పోలీసుల గురించి ఇప్పుడు ఓవరాల్ గా మీడియా మొత్తం కూడేగూస్తోంది. ఏమని? కోయంబత్తూర్ కి సంబంధించిన 10 ఏళ్ల బాలికకి సంబంధించిన అత్యాచార ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి తల్లిదండ్రులు ధర్నా చేస్తూ ఉన్నారు. అలాగే పూర్తిగా ప్రజాగ్రహం ఉంది. రోడ్డెక్కి వాళ్ళు నిరసన తెలుపుతూ ఉన్నారు. న్యాయం చేయాలి అని అంటూ, నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా. సో వాళ్ళు ఒక పక్క అలా చేస్తూ ఉంటే, మరో పక్క న్యాయం చేయాల్సిందే. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ మరింత త్వరితగతిన చేయాల్సింది ఎవరైతే ఆ పోలీసులు ఉంటారో డిఐజీ, ఐజీ, అలాగే ఆ ముగ్గురు డిఐజీ, ఐజీ అలాగే ఎస్పీ. ఒక పక్క డిఐజీ, మరో పక్క ఎస్పీ, ఆ మధ్యలోన ఐజీ రమ్య భారతి. మీరు కూడా వీడియోని చూసే ఉంటారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. కేసుని సీరియస్ గా తీసుకుని అసలు కేసులోని ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేశాము, కేసు ఎలా పురోభివృద్ధి చెందుతుంది, ముందు ముందుకి ఎలాంటి శిక్ష పడుతుంది, అసలు ఏం చేశారు, కేసు తాలూకా డీటెయిల్స్ అన్ని పూర్తిగా వివరించాల్సిన ఆఫీసర్స్ మీడియా ఉంది అని కూడా మర్చిపోయి, మీడియా ఉంది అని మర్చిపోయారా, లేకపోతే ఆ మీడియా ఉంటే ఏంటి అని పట్టించుకొని మనకంత అవసరం లేదు, మనకిష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఇక్కడ ఇదేమంత పెద్ద సీరియస్ కేసు ఏం కాదు, ఇది జస్ట్ చిన్నపిల్లకి సంబంధించిన సిల్లీ కేసే అని ఏమైనా ఆలోచించుకున్నారా? వాళ్ళు చక్కగా జోకులు వేసుకుంటూ ఎంటర్టైన్ చేస్తూ మీడియా వాళ్ళకి కూడా సరైన సమాధానం చెప్పకుండా వాళ్ళకి నచ్చిన టైంకి ఆ ప్రెస్ మీట్ ని స్టార్ట్ చేశారు. సో మరి ఊరుకుంటారా మీడియా వాళ్ళు? ఖచ్చితంగా బాధ్యతగా ఉండాల్సిన పోలీస్ అధికారులే ఈ రకంగా ఉంటే అందుకే ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి అని వేలెత్తి చూపించడానికి ఒక మంచి రీజన్ ని, ఒక మంచి వీడియోని వీళ్ళు ఇవ్వడం జరిగింది డైరెక్ట్ గా. సో వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది కేసుల్లోనే వీళ్ళు ఎంత సీరియస్ గా ఉంటారు, ఎంత సీరియస్ గా కేసుని హ్యాండిల్ చేస్తారు, ఎంత త్వరగా బాధితులకి న్యాయం జరుగుతుంది వీళ్ళు ఇలా ఉంటే అనేది ఇక్కడే కనిపించేస్తుంది పూర్తిగాను. అందుకు ఎవరో ఎవరో చెప్పుకుంటే నమ్మకం కుదరదు, మేమే అలా బిహేవ్ చేస్తే ఒక నమ్మకం అంటూ వస్తుంది ప్రజల్లోని అని వీళ్ళు చేసిన తీరు ప్రస్తుతానికి ప్రజలు పూర్తిగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతము తమిళనాడులోని పోలీసు అధికారులు ప్రవర్తిస్తున్న తీరు. అయితే ఈ పోలీస్ అధికారులు విజయ్ వచ్చిన తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ అయ్యి ఆ రోజే వాళ్ళు ఏమైనా వాళ్ళ వృత్తిని మొదలు పెట్టారా అని అంటే కాదు. వీళ్ళు ఆల్రెడీ పాత గవర్నమెంట్ నుంచి ఉన్నారు, కంటిన్యూ అవుతూ ఉన్నారు. మహా అయితే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి బదిలీలు అనేవి ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి. సో ప్రస్తుతానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అయితే బదిలీలు అయ్యారు కానీ ఇంకా అది ఈ పోలీస్ అధికారులకు సంబంధించి ఎవరు బదిలీ అయ్యారు అనేది అయితే మన నోటీస్ కి ఇంకా రాలేదు. సో వాళ్ళు ముందర నుంచే ఉన్న అధికారులు. అయితే స్టాలిన్ గవర్నమెంట్ లో అంటే డిఎంకే గవర్నమెంట్ ఉండేటప్పుడు జనరల్ గా ఉన్న టాక్ ఏంటంటే వైలెన్స్ బాగా ఉంది, పోలీసుల జోక్యం కూడా చాలా ఎక్కువగా ఉంది, ప్రజలు ఈ వైలెన్స్ తోన బాగా విసిగిపోయి ఉన్నారు. సో ఇవన్నీ ఉండడం వల్లనే విజయ్ ప్రమాణ స్వీకారం గాని లేదా ముందు ప్రచారాల్లో చేసినప్పుడు గాని మహిళల భద్రత కోసం ఖచ్చితంగా నేను కృషి చేస్తాను, ఉన్నతాధికారులు అధికారులు ఉండే ఆ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నేను సెట్ చేస్తాను, ఒక ఒక ట్రాక్ కి తీసుకుని వస్తాను అని ఏదైతే ఆయన అన్నాడో, సో దాన్ని ఇప్పుడు చెయ్యాలి ఖచ్చితంగాను, విజయ్ దీని మీద దృష్టి పెట్టాలి ఒక సీఎం గాను అని నిరూపించుకోవడానికి ఈ రోజు పోలీసులు ప్రవర్తించిన తీరు ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. సో వీళ్ళు బాగా ముందు గవర్నమెంట్ లోని ముదిరిపోయిన పోలీసులు అన్నమాట. సో ముదిరిపోయిన అధికారులే ఈ రకంగా కనీసం ప్రెస్ మీడియా ఉంది, మనం ఒక కేసు గురించి మాట్లాడుతూ ఉన్నాము, ఒక చిన్నారి బాలికకి సంబంధించిన అత్యంత దారుణమైన కేసుకి సంబంధించిన విషయాల్ని మనం ఇప్పుడు వెల్లడించే ప్లేస్ లో మనం ఉన్నాము అని మర్చిపోయి వీళ్ళు చేస్తున్న వెకిలి చేష్టలు ఈ రోజు మరి విజయ్ ముఖ్యమంత్రి విజయ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వీళ్ళని సస్పెండ్ చేస్తారా, లేకపోతే మందలించి వదిలేస్తారా, లేదు వీళ్ళని బదిలీ చేస్తారా, ఆ వీళ్ళ చేతుల్లోన గతంలో ఏవైనా కేసెస్ ఉంటే ఆ కేసుల పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ కూడా చూడాలి అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ఐజీ, డిఐజీ అలాగే ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఐజీ రమ్య భారతితో సహా డిఐజీ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళ ముగ్గురు ఉన్న కేసెస్ గతంలో ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా బయటికి తీయాలి. ఆ కేసెస్ అసలు ఏమైనా ముందుకి జరిగినాయా, ఏమైనా న్యాయం జరిగిందా, అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, అసలు వీళ్ళ మీద ఆ గుడ్ కాండక్ట్స్ ఎట్లా ఉన్నాయి, గుడ్ కాండక్ట్ లేదా బ్యాడ్ కాండక్ట్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి ఈ రోజు ప్రజలందరూ కూడా ఆగ్రహిస్తున్నారు. అంతేకాదు అక్కడ నిరసన చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా బయటన దొరికితే ఒక్కసారి పోలీస్ యూనిఫామ్ తీస్తే
వాళ్ళు ఎలా బుద్ధి చెప్పాలనుకున్నారో ఆ రకంగా బుద్ధి చెప్పడానికి కూడా తమిళనాడు ప్రజలు రెడీగా ఉన్నారు. కోయంబత్తూరు ప్రజలు. సో, అంత ఆహ్, ఆ వీడియో చూస్తూ ఉంటేనే మనకే చాలా వికారంగా ఉంది. ఒక అధికారులయ్యుండి వాళ్ళలా నవ్వుకోవడము, ఆ కేస్‌ని పక్కన పెట్టి వాళ్ళకి నచ్చిన టైంకి స్టార్ట్ జేయడము. సో, ఇదంతా చూస్తే మనకే అలా అనిపిస్తుంది. సో, స్వయంగా బాధని అనుభవిస్తున్న బాధితుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అయితే ఇదొక కోయంబత్తూర్‌లోనే జరుగుతుందా అనంటే, ఇంకా ఎన్నో ప్లేసెస్‌లోని పోలీసులు ఇలాంటి తీరు వ్యవహరించడం వల్లనే ప్రజల్లోన వాళ్ళ అధికారం చులకనైపోతూ ఉంది రోజు రోజుకిను. ఆహా! ఈ కేసు పోలీసుల దగ్గరికెళ్తే తేలదు. మనకి న్యాయం చేయాల్సిన, మనకి ప్రొటెక్షన్‌గా ఉండాల్సిన పోలీసులు ఈ రకంగా టైమ్ పాస్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా కేసుల్ని చూసుకొని వాళ్ళు జోక్స్ వేసుకుంటూ దాన్నొక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎలాంటి సీరియస్‌నెస్ లేదు వీళ్ళకి. సో, ఇలాంటి ఎంతమంది పోలీసులు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. సో, దీని మీద ఒకసారి ప్రతి సీఎం కూడా దృష్టి పెట్టాలి అని కూడా చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ వీడియో చూసిన తర్వాత ఈ కోయంబత్తూర్ 10 ఏళ్ల బాలిక కిడ్నాప్ అండ్ అత్యాచారానికి సంబంధించిన కేసుని చూసిన తర్వాత పోలీసుల బిహేవియర్ ఆ వీడియో చూసాక మీకేమనిపించింది? కామెంట్ బాక్స్‌లో కామెంట్ తెలియజేయండి. అలాగే మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారు? మీ గవర్నమెంట్‌కి సంబంధించిన ఆహ్, ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ మీరు చూసున్నా, లేదా ఎలాంటి మార్పులు రావాలి అనే దాని గురించి గూడా ఖచ్చితంగా మీరు మెయిల్ చేయొచ్చు. లేదా కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టి ప్రభుత్వానికి తెలిసేలాగా గూడా చేయొచ్చు. ఏదైనా ఒక మంచి మార్పుని కోరుకునే సమాజమే మనకి ఈ రోజు అవసరము. సమాజంలో చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అలాగే అధికారులు గూడా తమ డ్యూటీని సవ్యంగా చేయాల్సిన అవసరం గూడా ఉంది. ఇన్ కేస్ చేయని పక్షంలో ఖచ్చితంగా హై కమాండ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మంచి నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి గూడా కొంచెం బుద్ధొచ్చేలాగా, సత్ప్రవర్తనతో పనిజేసేలాగా ఖైదీలొక్కరికే గాదు, చూడాలి అని చాలా మంది కోరుతూ ఉన్నారు. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి.